అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని సిపిఐ తరఫున అభినందిస్తూ ఉన్నాను. అవినీతి పరుడైన అదానీ, ఇవాళ ప్రపంచవ్యాప్తంగా చర్చించబడుతున్న అదానీ, ఆయన హైదరాబాద్లోని స్కిల్ యూనివర్సిటీకి 100 కోట్ల రూపాయలు డొనేట్ చేసిన దాన్ని ఆయన వెనక్కి తిప్పి పంపాడు. నిజంగా దీనిపైన పార్లమెంట్లో కూడా దగ్గర నడుస్తూ ఉంది. కానీ ఎక్కడైతే ఏ ఆంధ్రప్రదేశ్లో అయితే ఈ అవినీతి ఎక్కువగా జరిగిందో, ఈ ఆంధ్రప్రదేశ్లో అధికార ప్రతిపక్ష పార్టీలు రెండు కిమ్మనకుండా మాట్లాడకుండా ఉంటాయి. చంద్రబాబు నాయుడు గారు ఏమి మాట్లాడలే. డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు ఆయన అసలు ఇది ఏమీ తెలియనట్టు నటిస్తూ ఉన్నాడు. ఇంకా సహజంగానే జగన్మోహన్ రెడ్డి ఇందులో పూర్తిగా ఇన్వాల్వ్ అయ్యాడు కాబట్టి ఆయన మాట్లాడారు. ఇవాళ తెలంగాణతో పోలిస్తే ఆంధ్ర రాష్ట్రంలోనే ఈ అదానీకి పెద్ద ఎత్తున కట్టబెట్టారు. ఆయన పోర్టులు, రోడ్స్, సోలార్ ప్రాజెక్టులు, అదేవిధంగా ఈవెన్ అన్నీ కూడా ఆయనకే కట్టబెట్టారు. వేల ఎకరాల భూములు కూడా ఆయన కట్టబెట్టారు. దాని పర్యవసానంగా ఆయన 2100 కోట్ల రూపాయల అవినీతి చేశాడంటే, లంచాలు ఇచ్చాడంటే అందులో 1750 కోట్ల రూపాయలు ఒక్క ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్లోనే ఇచ్చాడు. దీన్ని బట్టి అర్థమవుతూ ఉంది. కాబట్టి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు స్పందించాలి. తక్షణమే దీనిపైన విచారణ జరిపించి దోషులు ఎవరైనా సరే కఠినంగా శిక్షించాలి. అదానీని అరెస్ట్ చేయాలి. అదేవిధంగా ఎవరైతే ఈ ముడుపుల్లో పాల్గొన్నారో వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి జైల్లోకి పెట్టాలని కోర్టు డిమాండ్ చేస్తారు. పైగా దీనిపైన ఫస్ట్ మాట్లాడాలి. ప్రభుత్వాలు ఏం జరిగింది, ఎక్కడ జరిగింది, ఎందుకు జరిగింది, దీనిపైన మాట్లాడాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం పైన, ఇటు రాష్ట్ర ప్రభుత్వం పైన ఉంది. ప్రధాని నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కూడా స్పందించాలని చెప్పి సిపిఐ తరఫున మేము డిమాండ్ చేస్తూ మరొక్కమారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని అభినందిస్తాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.